జయగురుదత్త ఈ పూట తోటకూర పులుసు పెడుతున్నాను. గిన్నెలో 2 చెంచాలు పప్పు నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ పోపు వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త ఎండుమిరపకాయల కారం, తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్న తోటకూర వేసేసుకుని లాదిమితే తోటకూర 3 వంతులు మగ్గిన తర్వాత నిమ్మకాయంత చింతపండు రసం తీసి పోసుకుని మనకి ఎంత పలచని కావాలో అన్ని నీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, చింతపండు ఎంత వేసామో అంత బెల్లం వేసి మరిగించి దింపేసుకోవాలి. బీరకాయ తెలగపిండి కూరకి మూకుట్లో 2 చెంచాలు పప్పు నూనె వేసుకుని పోపు వేయించుకుని ఇంగు పోపు, బీరకాయ ముక్కలు చిన్నగా తరుక్కుని తగినంత ఉప్పు వేసి ఇలా వేయించుకుంటే నీరు వదులుతుంది. చిటికెడు పసుపు వేసి చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని నీళ్ళు ఎన్ని పోసామో అంత తెలగపిండి వేసుకోవాలి. నీళ్లు మరిగాక కూర అంతా ఇలా కలిపేసుకుంటే విడివిళ్ళాడుతూ కమ్మగా చాలా బాగుంటుంది. కమ్మటి కూర చేసుకున్నప్పుడు ఇలా పులుసు పెట్టుకుంటాము. కారం పెట్టిన కూరలు చేసుకున్నప్పుడు పెరుగు పచ్చళ్ళు చేసుకుంటాం.